మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలో కుషాయిగూడ ప్రజలు ధర్నాలు చేపట్టారు. జెహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో భాగంగా 16వ డివిజన్ కు కుషాయిగూడ పేరు మార్చాలన్న డిమాండ్తో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవిపై సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆమె అనుచరులు సోషల్ మీడియాలో ప్రతి ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా ఆరోపణలు నిరూపించుకుందామని శ్రీదేవికి ఎంపల్లి పద్మారెడ్డి సవాల్ విసిరారు. కుషాయిగూడ మార్కెట్ సమీపంలోని హనుమాన్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్థానికులతో కలిసి ఆయన బైఠాయించారు. పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తడిబట్టలతో స్నానం చేసి ఆరోపణలు నిరూపించుకుందామని కార్పొరేటర్ శ్రీదేవికి బహిరంగ సవాల్ చేశారు. భక్తి, విశ్వాసము, నమ్మకం ఉన్నది కాబట్టి మాట ప్రకారము నేను ఈరోజు మీరు అవినీతి చేశారు, కార్పొరేటర్గా బొంతు కుటుంబము బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా శివసాయి నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గుడి పేరు మీద 15 లక్షలు ఇచ్చారని చెప్పి, ఇంకా ఇల్లు కట్టుకునేటోళ్ళ దగ్గర ఒక గుడి పంతుల దగ్గర కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు. పేద యాదవ కుటుంబం దగ్గర కూడా దాదాపు ₹1,00,000 వసూలు చేశారు. డివిజన్ నాయకుని దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా డబ్బులు వసూలు చేశారు. దేవునికి పంగనామాలు పెట్టిండ్రు బొంతు కుటుంబం అని చెప్పి నిన్న ఈరోజు ప్రమాణం చేయడానికి మేము వస్తున్నాను. నా కాలనీ కుటుంబాలతోటి కుషాయిగూడ కాలనీల కుషాయిగూడ కుటుంబాలతో కలిసి నేను వస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అని చెప్పి మాట ప్రకారం 10 గంటలకు అని చెప్పాను. నన్ను 9:20, 9:30కే నేను కుషాయిగూడ బస్టాండ్ చేరుకొని క్షేత్రపాలకుడు హనుమాన్ విగ్రహం ఎదుట పసుపు నీళ్లతోటి స్నానం చేసి తడి బట్టలతోటి కుటుంబాలతో కలిసి మన వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకన వచ్చి ప్రమాణానికి సిద్ధంగా కూర్చున్నాము. మరి మీకు చిత్తశుద్ధి ఎంత ఉందో ఇప్పుడు దాదాపు మేము వచ్చి 40 నిమిషాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. మరి దేవుడు అంటే భక్తి భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి లేదు, భయం లేదు. మేము ఇదే విధంగా బరితెగి